పైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. మూసీపైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూసీ పునర్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కుట్రలు చేస్తున్నారన్నారు. మూసీ బాధితులతో కలిసి ఒకరోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం సిగ్గుగా ఉందని, కానీ మూసీ మురికిలో అనేక దశాబ్దాలుగా నిరుపేదలు ఉంటున్నారన్నారు. మురికి కంపులో దోమల మధ్య రోగాల బారిన పడి విధి లేక ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. మూసీ కంపులో 3 నెలలు ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ నేతలకు ఛాలెంజ్ విసిరారన్నారు. కిషన్ రెడ్డి మాత్రం ఒక్క రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం వెళ్తున్నారని, ఒక్క రాత్రి ఉండి మీరు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. దోమతెరలు, ఫ్యాన్లు, మాస్కులు లేకుండా ఆరు బయట బీజేపీ నాయకులు నిద్రపోవాలని ఛాలెంజ్ విసిరారు. మీడియా కోసమే కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు షో చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా? మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తా అంటున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలలు మురికి కుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాలిత ప్రాంతంలోనేమో నమామి గంగ కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఇలా మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు. అక్కడ సబర్మతి కానీ నమామి గంగ చేసినప్పుడు ఎన్నో వేల ఇల్లు కూల్చిన ఘనత మీది. మరి అక్కడ ఎంతో మంది భూ నిర్వాసులకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మీ బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రక్షాళన చేసినప్పుడు వేల ఇల్లు కూలగొట్టిరు. 40,000 మందికి భూ నిర్వాసితం చేసింది బీజేపీ పార్టీ. ఇక్కడ మేము ఇల్లు కోల్పోయిన వాళ్లకు, ఎవరైతే జాగా కోల్పోయిన వాళ్లకు తప్పకుండా ఇందిరా మిల్లు కానీ అక్కడ డబుల్ రూమ్ ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. దీన్ని తెలంగాణలో మీరు జీర్ణించుకోలేక మూసీ ప్రక్షాళనను, మూసీ పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించరు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుంపగా ఉండాలి. ఇలా మా మూసీ ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అక్కడ నుండి జబ్బులు కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు ఎదుర్కొనే ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రక్షించాలి, మూసీని పునర్జీవనం తేవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మీరు నీరుగార్చే విధంగా ఇలా దొంగ దీక్ష చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం. ఒక్కరోజు కాదు నువ్వు చేసేది, 3 నెలలు నువ్వు అక్కడ నిద్ర చేస్తే నువ్వు అసలైన నాయకుడిని. లేకపోతే డ్రామాల కోసం, మీడియా మిత్రులకు, మీడియా కోసమే చేస్తున్న నాటకాలు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే. మూసీ పునర్జీవం కోసం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.